Yeah, good evening, all of you. Good evening, all of you. Good evening, sir. Yeah, good evening, very good evening. So, last classes లో any doubts? Please confirm. చేస్తున్నారా జిఎస్టీ కి సంబంధించి క్లియరా క్లియర్ మా Yes, sir. చేస్తున్నారా స్వామి శ్రీనివాస్ రాజని వీరబాబు క్లియరా అండి చేస్తున్నారా నాది అయిపోయింది సార్. వెరీ గుడ్. రాధిక మీరు చేస్తున్నారండి గుడ్ ఈవినింగ్ చేయాలి. సార్. Yeah. చేస్తున్నాను సార్, ట్రై చేస్తున్నాను. యా గుడ్ మార్నింగ్. సో కొంచెం టైం తీసుకునైనా చేయాలి. ఓకే, Okay. ఒక కోర్స్ నేర్చుకుంటున్నాను, కొంచెం టైం టేకింగ్ సబ్జెక్ట్ ఇది. ఓకే, బట్ కంపల్సరీగా కొంచెం స్లోగా అయినా పర్లేదు, 1-2 సార్లు క్లాసెస్ వింటూ ప్రాక్టీస్ చేయాల్సింది. ఓకే, సో ఈ రోజు నుంచి కొన్ని టాస్క్ కూడా మీకు ఇస్తాను, మీరు కూడా చేయాల్సి వస్తుంది, క్లాస్ కూడా చెప్పాల్సి వస్తుంది, ప్రజెంటేషన్స్ కూడా. ఓకే, గుర్తుపెట్టుకోండి, అన్ని చిన్న చిన్న టాపిక్స్. సో కంపల్సరీగా ప్రతి ఒక్కరు లింక్స్ నేనే ఇస్తాను, అవి ప్రిపేర్ అయ్యి మీరే ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, అంటే అవి ఇంపార్టెంట్ అనేది కాదు కానీ బట్ బ్రీఫ్ వాట్ ఈస్ వాట్ అని తెలుసుకోవడానికి. ఓకే, సో టుడే చూడండి, అసెట్ అకౌంటింగ్. అసెట్ అకౌంటింగ్ అంటే ఏంటి, అసెట్ అకౌంటింగ్ ని ఎందుకు మనం యూజ్ చేస్తాం, ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తాం బిజినెస్ లో. ఓకే, దీంట్లో డిప్రిషియేషన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది కూడా మీరు చూడాలి. ఓకే, సో పీపీటీ కనబడుతుందా? Yes, sir. Comfortable. కనబడుతుందమ్మా? Yes, sir. సో చెప్పండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అసెట్? అసెట్ అకౌంటింగ్ అంటే ఏంటి, ఏం చేస్తామండి అసెట్ అకౌంటింగ్ లో? ఎనీవన్? Asset account. నాయస్ వస్తుంది స్వామి గారు వేగంలో, మీరు చెప్పండి అమ్మా. అసెట్ ని పర్చేజ్ వాట్ ఈస్ ద మీనింగ్? అసెట్ ని పర్చేజ్ చేయడము, సేల్ చేయడము, డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయడం చేస్తాం సార్. ఓకే, ఇంకా ఇంకా ఓకే, Managing fixed assets, sir. Managing and very- controlling. చూడండి, అసెట్ అకౌంటింగ్ ఈస్ ద SAP system is used to managing and monitoring fixed assets in financial accounting. It serves as a subsidiary ledger to the general ledger, providing detailed information on transactions involving fixed assets. ఇప్పుడు మన బిజినెస్ లో ఏవైనా అసెట్స్ ని పర్చేజ్ చేసి మన బిజినెస్ కోసం మనము ఉపయోగించుకుంటాం. అలాంటి ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మేనేజింగ్ అండ్ మానిటరింగ్ చేసుకొని ఇయర్ ఆ అసెట్స్ మీద వాల్యూస్ తగ్గిస్తూ మనము ట్రాన్సాక్షన్స్ అనేది పోస్ట్ చేస్తూ వెళ్తూ ఉంటాం. ఇక్కడ మనకి మధ్యలో సబ్సిడరీ లెడ్జర్స్ కూడా వస్తాయి. సబ్సిడరీ లెడ్జర్స్ అంటే ఏంటండి? సబ్సిడరీ లెడ్జర్స్ అంటే ఏంటి చెప్పండి, ఎనీవన్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సబ్సిడరీ లెడ్జర్? ఓకే, అకౌంట్స్ పేయబుల్స్, అకౌంట్స్ రిసీవబుల్స్ ఇన్క్లూడింగ్ జనరల్ లెడ్జర్స్. సో వీటి మీద మనకు అసెట్ అకౌంట్స్ అనేది నడుస్తూ ఉంటాయి. ఓకే, ఒక వాల్యూ పర్చేజ్ చేసినప్పుడు ఆ వాల్యూ ఇయర్ వాటి మీద ఏ విధంగా తగ్గిస్తూ వస్తాం డిప్రిసియేషన్ రూపంలో. మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ అసెట్స్ మనకు ఉంటాయి, మనం పర్చేజ్ చేసినప్పుడు మన బిజినెస్ కోసం ఎన్ని టైప్ ఆఫ్ అసెట్స్ ఉంటాయి, ఏ అసెట్స్ దేనికి ఉపయోగిస్తారు అనేది కూడా తెలుసుకుంటాం. ఇవన్నీ కూడా ఫిక్స్డ్ అసెట్స్ మీద ఇన్వాల్వ్ అయి ఉంటాయి, అది కూడా మీరు గమనించాలి. సో టైప్స్ ఆఫ్ అసెట్స్ 2 రకాలు, టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్. టాంజిబుల్ అసెట్స్ అంటే వీ కెన్ టచ్ అండ్ ఫీల్, ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే వీ కెనాట్ టచ్ అండ్ ఫీల్. ఓకే, సో టాంజిబుల్ అసెట్స్ అంటే ఏంటంటే
దాని కింద ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్ వస్తాయి. ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్ వస్తాయి. ఇప్పుడు బిల్డింగ్, కంప్యూటర్, మెషినరీ, ల్యాండ్, కార్, మొబైల్ ఇవన్నీ కూడా ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. ఈ అసెట్స్ వల్ల మన బిజినెస్ 1 సంవత్సరం పైగానే యూజ్ పొందాలి. వీటిని ఫిక్స్డ్ అసెట్స్ అని అంటాం. కరెంట్ అసెట్స్ అంటే మనకు 6 months లోపలే రొటేషన్ జరుగుతూ ఉంటాయి. వీటిని కరెంట్ అసెట్స్ అని మనం చెప్పుకుంటాం. మనకు రావాల్సిన అమౌంట్స్, బిల్స్, రిసీవబుల్స్, క్యాష్ రొటేషన్ జరుగుతూ ఉంటుంది. బ్యాంక్స్ లో డిపాజిట్ చేస్తూ ఉంటాం, విత్డ్రా చేసుకుంటూ ఉంటాం. షేర్స్, ఓకే, మన మార్కెట్ లో షేర్లు అమ్ముతూ ఉంటాం. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, ముందుగానే అమౌంట్ పే చేస్తూ ఉంటాం. ఇక్కడ రూమ్ రెంట్స్ అని, ఓకే, మొబైల్ రీఛార్జెస్ అని 3 months 6 months అలా చేస్తూ ఉంటాం. వీటి కరెంట్ అసెట్స్ అని మనం చెప్తాం. ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్ రెండు కలిపితే టాంజిబుల్ అసెట్స్ కింద స్టోర్ చేస్తారు. ఈ అసెట్స్ వల్ల మన బిజినెస్ యూజ్ పొందుతూ ఉంటుంది. దీనివల్ల మనకు వర్క్ జరుగుతూ ఉంటుంది బ్యాక్ ఎండ్. తర్వాత ఇంటాంజిబుల్ అసెట్స్, వీ కెనాట్ టచ్ అండ్ వీ కెనాట్ ఫీల్. వీటిని టచ్ చేయలేం, ఫీల్ అవ్వలేం. ఫిక్సియస్ అసెట్స్ అని చెప్తాం. గుడ్ విల్, ఇప్పుడు టాటా ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో ఆ టాటా ప్రొడక్ట్స్ మీరు చూసుకున్నట్లయితే వాళ్ళు క్వాలిటీ, క్వాంటిటీ చాలా బాగా మెయింటైన్ చేస్తారు. ఎక్కడ కూడా క్వాలిటీ అనేది తగ్గించరు. ఓకే, అందుకు వాళ్ళ ప్రొడక్ట్స్ వరల్డ్ వైడ్ మంచిగా సేల్ అవుతాయి. నెక్స్ట్ ట్రేడ్ మార్క్స్. ట్రేడ్ మార్క్స్ అంటే ఏంటంటే కొన్ని కంపెనీస్ లోగోస్ చూస్తేనే పలానా కంపెనీని ఐడెంటిఫై చేస్తారు. వాటినే ట్రేడ్ మార్క్స్ అంటారు. ఇలా టిక్ మార్క్ ఉంటే నైక్ షూస్ అంటారు. ఏనుగురు గుర్తుంటే ముత్తూట్ ఫైనాన్స్ అంటాం. రోడ్స్ క్రాస్ గా ఉంటే రౌండ్ ఆఫ్ ఉంటే టాటా మోటార్స్ అని మనం చెప్తాం. వాటిని ట్రేడ్ మార్క్స్ అని మనం చెప్పుకుంటాం. కాపీ రైట్స్, సో ఏదైనా మూవీస్ కానీ, సాంగ్స్ కానీ, స్టోరీస్ కానీ, బుక్స్ కానీ ఏమైనా రాశారంటే కాపీ రైట్స్, సి అని రౌండ్ ఆఫ్ ఉంటాయి. వాటిని కాపీ రైట్స్ అంటాం. పేటెంట్ రైట్స్, ఏదైనా ఫార్ములా కనిపెట్టింది ఏదో ఒక దేశం, అదే ఫార్ములా ఇతర దేశాలు ఉపయోగించాలంటే ఆ ఫార్ములా అనేది మ్యాండేటరీ. పేటెంట్ రైట్స్. సో వీటిని మనం ఇంటాంజిబుల్ అసెట్స్ అని మనం చెప్పుకుంటాం. వీటిని టైప్స్ ఆఫ్ అసెట్స్ అంటాం. సో ఇక్కడ కొన్ని కంపెనీస్ పాలసీ ప్రకారంగా వాళ్ళు 50,000 బిలో వాళ్ళ బిజినెస్ లో పర్ మంత్ ఎక్స్పెండిచర్ జరిగితే, లైక్ ఎక్స్పెన్సెస్ జరిగితే వాటిని ఎక్స్పెండిచర్ కింద షో చేసుకుంటారు. ఒకవేళ పర్ మంత్ అబోవ్ 50,000 జరిగింది అనుకోండి, అది క్యాపిటలైజేషన్ కింద తీసుకుంటారు. క్యాపిటలైజేషన్ అంటే ఏంటి? సో ఆ వాల్యూస్ ని బ్యాలెన్స్ షీట్ లో యాడ్ చేస్తారు, షో చేసుకుంటారు. ఓకే, బ్యాలెన్స్ షీట్ లో షో చేసుకుంటారు, యాడ్ చేసుకుంటారు. దాన్ని క్యాపిటలైజేషన్ అంటారు. ఓకే, ఎండ్ ఆఫ్ ది ఇయర్ లో వాటిని మనం క్యాల్కులేషన్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, వీటినే మనం ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే యాజ్ పర్ కంపెనీ నామ్స్ ప్రకారంగా వాళ్ళు షో చేసుకోవడం జరుగుతుంది. ఓకే, ఎక్స్పెండిచర్ ఒకవేళ కొన్ని కంపెనీస్ 1 lakh పెట్టుకోవచ్చు, కొన్ని కంపెనీస్ 20,000 పెట్టుకోవచ్చు, 30,000 పెట్టుకోవచ్చు. వాళ్ళ చాయిస్. వాళ్ళు అలా పెట్టుకుంటే వాళ్ళ నామ్స్ ప్రకారంగా వాళ్ళు అది క్యాపిటలైజేషన్ కింద షో చేసుకోవాలా, ఎక్స్పెండిచర్ షో చేసుకోవాలా, వాళ్ళ చాయిస్. ఓకే, ఇది ఇంపార్టెంట్ పాయింట్స్ గా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, తర్వాత ఎగ్జాంపుల్స్. డిప్రిషియేషన్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక కంప్యూటర్ 50,000 పెట్టి మనం పర్చేజ్ చేస్తుంది. డ్యూ టు వియర్ అండ్ టియర్ అసెట్ వాల్యూ ఫస్ట్ ఇయర్ కి ఒక 20% అంటే 10,000 తగ్గుతుంది. అలా 5 years కి టోటల్ గా ఆ వాల్యూ అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది. అసెట్ మీద ఉన్న వాల్యూ టోటల్ గా తగ్గిపోతుంది. వాల్యుయేషన్ ఆఫ్ అసెట్, వీ కెన్ డిక్రీజ్ ద అసెట్ వాల్యూ ఇన్ ద బ్యాలెన్స్ షీట్. ఎప్పుడైతే మనం అసెట్ కొన్న తర్వాత యాడ్ చేసుకుంటాం అసెట్స్ లో, ఇయర్ దాని మీద వాల్యూ అనేది తగ్గుతూ వస్తే బ్యాలెన్స్ షీట్ నుంచి వాల్యూ అనేది తగ్గుతూ వస్తుంది. డిప్రిషియేషన్ అనేది అసెట్స్ మీద తీసుకుంటూ వచ్చేస్తారు. దాన్ని మనం చెప్పుకోవచ్చు అనమాట. మనకి 5 రకాలు ఉంటాయండి. డిప్రిషియేషన్ లో 5 types ఉంటాయి. వీ కెన్ డిక్రీజ్ ద అసెట్ వాల్యూ ఇయర్ బై ఇయర్. స్ట్రైట్ లైన్ మెథడ్, రిటర్న్ డౌన్ మెథడ్, మాక్సిమం అమౌంట్ మెథడ్, మల్టీ లెవెల్ మెథడ్, పీరియాడిక్ కంట్రోల్ మెథడ్. ఇలా 5 మెథడ్స్ ఉంటాయి. వీటిలో ఎక్కువగా యూజ్ చేసేది ఫస్ట్ 2 methods ని ఎక్కువగా యూజ్ చేస్తారు.
SLM, straight line method, WDV, written down value method. సో డేట్, మంత్ ఆఫ్ ఇయర్ చూడండి. 1 ఏప్రిల్ 2022 అనుకోండి. 1 lakh ఉండింది. దాని మీద 31st మార్చ్కి 10,000 తీసేస్తారు. అక్కడికి 90,000 ఉన్నట్టు వాల్యూ, అసెట్ వాల్యూ. తర్వాత నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ 10,000 తగ్గిస్తారు. అక్కడికి 80,000 ఉన్నట్టు. తర్వాత మళ్ళీ 10 తగ్గిస్తారు. అలా 10,000 తగ్గించుకుంటూ వస్తారు. ఇది SLM మెథడ్ అంటారు. ఇయర్ 10,000 తగ్గుతుంది. అదే WD మెథడ్ లో మీరు చూసుకుంటే 1 lakh లో మనకి 10% అంటే 10,000 తగ్గుతుంది. అక్కడికి 90,000 ఉంటుంది. ఆ 90,000 మీద మళ్ళీ 10% అంటే 9,000 కట్ అవుతుంది. 10,000 కట్ అవ్వదు, 9,000 కట్ అవుతుంది. 81,000 ఉంటుంది. ఆ 81,000 మళ్ళా 10%. అంటే వాల్యూ అనేది ఈక్వల్ గా రాదు. ఈక్వల్ గా రాకుండా కొంచెం తగ్గుతూ వస్తుంది అనమాట. దీన్ని రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ అని చెప్తారు. రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ అని దీన్ని చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, సో తర్వాత రిటైర్మెంట్ ఆఫ్ వాల్యూ అంటే ఏంటి? రిమూవ్ ఆఫ్ ది టోటల్ అసెట్ వాల్యూ ఫ్రమ్ బ్యాలెన్స్ షీట్. ఇప్పుడు విత్ కస్టమర్, ఇప్పుడు కంప్యూటర్ ఉంది, 50,000 పెట్టి పర్చేజ్ చేశారు. 5 ఏళ్లకు దాని మీద పూర్తిగా అసెట్ వాల్యూ తీసేశారు. ఇంకా ఆ కంప్యూటర్ మాక్సిమం ఒక 6 months 3 months పని చేస్తుంది అనుకోండి. మీరు ఒక కస్టమర్ కి సేల్ చేస్తారు. ఓకే, దాని మీద డబ్బులు వచ్చింది అనుకోండి, అంతో ఇంతో, అది గెయిన్. ఓకే, సో లేదు అది ఇంకా పనికిరాదు, పక్కన పడేయాలి, స్క్రాప్ లో పడేయాలి, అది ఇంకా ఏ కస్టమర్ కూడా ఉపయోగపడదు అంటే అది లాస్. విత్ కస్టమర్, వితౌట్ కస్టమర్, అలా అనమాట. ఇప్పుడు 5 సంవత్సరాలు ఉపయోగించినా కూడా దానికి అంతో ఇంత వాల్యూ వస్తుందంటే అది గెయిన్. ఏ కస్టమర్ దాన్ని యూజ్ చేయరు, దాని వల్ల యూజ్ ఏం లేదు అనుకుంటే స్క్రాప్ కు పడేస్తారు. స్క్రాప్ అనేది పడేయడం జరుగుతుంది. ఓకే, సో అసెట్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్. పర్చేజ్ అసెట్ ఫ్రమ్ వెండర్ విత్ పర్చేజ్ ఆర్డర్, వితౌట్ పర్చేజ్ ఆర్డర్. మీరు చాలా వరకు చూసుకుంటే మనకు సప్లయర్స్ ఉంటారు. ఆ సప్లయర్స్ మీరు చూసుకుంటే మనము పర్చేజ్ దగ్గర సప్లయర్స్ నుంచి ఆర్డర్ కూడా పెడుతూ ఉంటాం. మీకు ఇంటర్వ్యూలో వీటి మీద క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, సో పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్, PO అంటే పర్చేజ్ ఆర్డర్ అంటారు. MIGO మిగో ప్రాసెస్, ఇన్వాయిస్ క్రియేషన్ అంటాం. MIRO మీరో ప్రాసెస్, పేమెంట్ ప్రాసెస్ అంటాం. ఇది పర్చేజ్ ఆర్డర్ కు ఉపయోగిస్తారు. వితౌట్ పర్చేజ్ ఆర్డర్ F-19లో దీన్ని పోస్ట్ చేస్తారు. అంటే ఆర్డర్ అయినా పెట్టుకుంటారు, లేదు వితౌట్ ఆర్డర్ అయినా పర్చేజ్ చేస్తారు. అది కామన్. పెట్టడం పెట్టకపోవడం వాళ్ళ చాయిస్. ఆర్డర్ పెట్టుకుంటే కన్ఫర్మేషన్ అవుతుంది, ఆర్డర్ పెట్టుకోకపోతే వితౌట్ కన్ఫర్మేషన్ అవుతుంది. ఇష్టం ఉంటే పర్చేజ్ చేస్తారు, స్టాక్ ఉంటే ఇస్తారు, లేదంటే లేదు అని చెప్తారు. అదే ముందుగా ఆర్డర్ పెట్టుకుంటే కన్ఫామ్ గా ఇచ్చేస్తారు, ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. దీన్ని అసెట్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ లో దీన్ని యూజ్ చేస్తారు. తర్వాత అసెట్ అండర్ కన్స్ట్రక్షన్, AUC అంటారు. బిల్డింగ్ అసెట్, AUC సపరేట్ హెడర్ అనేది దీన్ని క్రియేట్ చేసుకుంటారు. ఇప్పుడు AUC ఫుల్లీ అసెట్. ఇప్పుడు ఫుల్లీ అసెట్ మీద డిప్రిషియేషన్ తీస్తారా? ఏదైనా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో ఉంది, దాని మీద డిప్రిషియేషన్ తీయచ్చా, తీయకూడదా చెప్పండి? ఫుల్లీ అసెట్ గా మార్చిన తర్వాతనే ఆ అసెట్ వర్కింగ్ లో ఉంది అంటేనే డిప్రిషియేషన్ తీస్తారా? కన్స్ట్రక్షన్ లో ఉంది, ఆ కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడు దాని మీద ఇయర్ డిప్రిషియేషన్ తీస్తారా, తీయరా చెప్పండి? కన్స్ట్రక్షన్ లో ఉన్న తీయర్ సార్. ఫుల్లీ అసెట్ కన్స్ట్రక్షన్ అయిపోయిన దాని మీద తీసుకోండి. ఎస్. ఇప్పుడు ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఆ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు దాని వాల్యూ 10 crores అని మనం డిఫైన్ చేయలేము. ఎంత ఖర్చు అవుతుంది? ఒక బడ్జెట్ పెట్టుకున్నారు, ఆ బడ్జెట్ లో కూడా దాన్ని క్లియర్ చేయాలి. అంటే ఆ చేసేటప్పుడు దాన్ని ట్రాక్ చేసుకుంటారు. రా మెటీరియల్స్ ఎంత అవుతుంది, లేబర్ ఖర్చు ఎంత అవుతుంది, ఎక్స్పెన్సెస్ ఏముంటాయి, ఇవన్నీ కలుపుకొని ఒక 10 crores అవుతుంది. బిల్డింగ్ మొత్తం రెడీ అయిపోయింది, ఇంకా దాన్ని యూజ్ చేస్తున్నారు. అప్పుడు అది ఫుల్లీ అసెట్ గా మారినట్టు. ఇంకా కన్స్ట్రక్షన్ లోనే ఉంది, పూర్తిగా ఇంకా కాలేదు అనుకున్నప్పుడు అది ఫుల్లీ అసెట్ గా మారినప్పుడు దాని మీద డిప్రిసియేషన్ తీయకూడదు. వాటి మీద డిప్రిసియేషన్ అనేది తీయకూడదు. అది కూడా మీరు గమనించాలి. ఓకే.
అసెట్ అకౌంటింగ్ పోస్టింగ్ కీస్ మీరు ఎంట్రీస్ పాస్ చేసేటప్పుడు ఇక్కడ మీకు పోస్టింగ్ కీస్ వచ్చేసి 70 ఫర్ అసెట్ డెబిట్, పోస్టింగ్ కి 70 ఫర్ అసెట్ క్రెడిట్. అసెట్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్ టైప్ ఇవి ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. 100 ఎక్స్టర్నల్ అసెట్ అక్విజిషన్, 110 ఇన్ హౌస్ ప్రొడక్షన్, 210 రిటైర్మెంట్ విత్ రెవెన్యూ అని డిఫాల్ట్ గా ఇవి ఉంటాయి. ఓకే, ఇది థియరీ. దీనికి సంబంధించి కాన్ఫిగరేషన్ మీరే చేయాలి. ఆ వీడియో ఆల్రెడీ నేను గ్రూప్ లో వేశాను, దాన్ని చూసి మీరు అసెట్ అకౌంటింగ్ సంబంధించిన వీడియో చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. పీడిఎఫ్ కూడా గ్రూప్ లో వేస్తాను, అది ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఇంకా కొన్ని చిన్న చిన్న టాపిక్స్ ఉన్నాయి, అవి కూడా 1 by 1 ఎవరో ఒకరైనా చెప్పాలి. ఒకరొకటి చెప్పండి. మీకు కూడా ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు ఎలా ఉంటుంది, ఏ విధంగా ఇస్తున్నారు అనేది మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, ఇప్పటి నుంచి ఇంకా టాస్క్స్ ఇస్తాను, అన్ని నేనే చెప్పడం కాదు కానీ ఈజీ టాస్క్స్ ఇస్తాను, మీరు చేయాలి. ఓకే, చూడండి. ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. మనం చిన్నప్పుడు 1 2 3 ABCD అని ఎలా నేర్చుకుంటామో SAP FICOలోకి ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ మనం చేయాల్సిన కాన్ఫిగరేషన్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో మనకి ఏముంటుంది సార్ అని డౌట్ వస్తే, ఒక కంపెనీకి సంబంధించిన మెయిన్ ఇన్ఫర్మేషన్ అంటే ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీ నేమ్ ఏంటి, ఆ కంపెనీ కింద ఎన్ని కంపెనీ కోడ్స్ వర్క్ అవుతున్నాయి, ఆ కంపెనీ అండర్లో ఏమైనా బిజినెస్ ఏరియాస్ ఉన్నాయా, ఒక కస్టమర్ కి అమౌంట్ ఒక ఇన్వాయిస్ ఎంతవరకు జనరేట్ చేయొచ్చు, కంపెనీస్ లో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, సో ఏ డిపార్ట్మెంట్ ఏ వర్క్ చేయాలి, ఇవన్నీ కూడా ఫస్ట్ మనము FICOలో మనం చేయవలసిన వర్క్. అది ఎలా అనేది మన థియరీ రూపంలో టుడే డిస్కషన్ చేద్దాం. చూడండి, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఇట్ ఈస్ ఏ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అంటారు. దీన్ని మనం ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అని కూడా పిలుస్తాం. ఈ ఫస్ట్ మనకి SAP అనేది ఏ దాని మీద పనిచేస్తుంది అంటే SAP R/3 సర్వర్ మీద వర్క్ అవుతుంది అని చెప్పాలి. ఇక్కడ ఒక కంపెనీకి సంబంధించిన బిజినెస్ రీజన్స్, ఆబ్జెక్టివ్స్, గోల్స్, లీగల్ రీజన్స్, ఓకే, వాటిని ఒక ఆర్గనైజేషన్ యూనిట్స్ ద్వారా, ఒక కంపెనీ ద్వారా ఇన్ టైంలో సబ్జెక్ట్ ని ప్రాపర్ వేలో తీసుకోవడం ఫస్ట్ మనం చేయాల్సిన వర్క్. ఓకే, ఒక ప్రాసెస్ అనేది మనం స్టార్ట్ చేస్తున్నాం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అనేది. ఇప్పుడు ఒక కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ కావాలి అనుకుంటే దానికి సంబంధించిన ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తో ప్రాపర్ గా కాన్ఫిగరేషన్ చేసినప్పుడే మనకు దాని యొక్క రిజల్ట్ అనేది మనకి ఫ్రంట్ ఎండ్ లో కనబడుతుంది. బ్యాక్ ఎండ్ లో మనం కాన్ఫిగరేషన్ చేస్తే ఫ్రంట్ ఎండ్ లో మనకి వర్కింగ్ అనేది కనబడుతుంది. అది ఎలా అనేది చూస్తాం. వీటిలో మనకి ఫస్ట్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏమున్నాయి అంటే డిఫైన్ కంపెనీ, క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ, డిఫైన్ బిజినెస్ ఏరియా, మెయింటైన్ కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా, అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా, డిఫైన్ ఫంక్షనల్ ఏరియా, మెయింటైన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా, అసైన్ కంపెనీ కోడ్ టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా, డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా, అసైన్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా. వీటికి సంబంధించిన కీ కోడ్స్ వీటిని ఇలాగే ఆర్డర్ పెట్టుకోవాలి. OX15, OX02, OX16, OX03, OCC1, OBB6, FM__ function, OF01, OF18, OB45, OB38. వీటిని ఇలాగే ఆర్డర్ పెట్టుకోవాలమ్మా. 1 2 3 అనేది మన జనరేషన్ వెళ్ళినా, నెక్స్ట్ జనరేషన్ వచ్చినా, మళ్ళీ జనరేషన్ వచ్చినా, ఎన్ని జనరేషన్లు మారినా 1 2 3 4 5 అని అంటాం. ABCDనే అంటాం. రివర్స్ ఏం చెప్పాం కదా, ఓకే, CFGH అలా రివర్స్ చెప్పాం కదా. సో కాబట్టి మీరు ఎన్నిసార్లు SAP కోర్స్ నేర్చుకున్నా ఆర్డర్ ఇలాగే ఉంటుంది, ప్రాసెస్ ఇలాగే ఉంటుంది. వాటిని అలాగే గుర్తుపెట్టుకోవాలి, వాటిని అలాగే వర్క్ అనేది చేయాలి. ఓకే, ఫస్ట్ వన్ చూడండి. ఫస్ట్ వన్ డిఫైన్ కంపెనీ టీ కోడ్ అంటారు, మా ట్రాన్సాక్షన్ కోడ్ అంటారు. OX15 గ్రూప్ ఆఫ్ కంపెనీస్. గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అంటే ఏవైతే ఉన్నాయో
సో వాటిని మనము డిఫైన్ కంపెనీ అంటాం. కంపెనీ ఇస్ ద ఆర్గనైజేషనల్ ఫైనాన్షియల్ యూనిట్. ఇట్ ఈస్ ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీ. దీన్ని మనం ఏం చెప్తాం? ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ అని చెప్తాం. టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ, రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ, ఓకే, ఆదిత్య బిర్లా గ్రూప్ ఆఫ్ కంపెనీ, విప్రో కంపెనీ, ఇన్ఫోసిస్ కంపెనీ, ఇవన్నీ ఏంటి? హెడ్ ఆఫ్ ది కంపెనీస్. 3 డిజిట్ నెంబర్తో ఈ గ్రూప్స్ అనేది క్రియేట్ చేయబడతాయి. ఇప్పుడు టాటా గ్రూప్ ఉంది. ఆ టాటా గ్రూప్ లో ఓన్లీ టాటా ఒకటే ఉంటుందా? దాంట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉంటాయా? చెప్పండి, ఎన్ని ఉంటాయండి టాటా గ్రూప్ లో? చాలా ఉంటాయి. చాలా టాటా ఉంటాయి. స్టీల్, ఎగ్జాంపుల్ చెప్పండి. టాటా స్టీల్, టాటా సాల్ట్, టాటా మోటార్స్, ఉమ్, టీసీఎస్, ఉమ్, ఉమ్. ఇంకా అంటే క్రోమా, యా, మనం మనం యూజ్ చేసే సాల్ట్ దగ్గర నుంచి మనం ఉపయోగించే వాచెస్ తో సహా 24/7 ఐటమ్స్ మార్కెట్ లో టాటా ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ ప్రోడక్ట్ ఆ ప్రోడక్ట్ లో లేరు అనే లేరు వాళ్ళు. ప్రతి బిజినెస్ లో ఉన్నారు. టాటా టెలికాం, టాటా మోటార్స్, టాటా స్టీల్, ఆ, తర్వాత సాల్ట్, ఓకే, టాటా తర్వాత మనకి ఇంకా టాటా ప్లే, టాటా స్కై. ఇలా మీరు చూసుకున్నారంటే టాటా గ్రూప్ కిందనే మాక్సిమం 13-14 కంపెనీ కోడ్స్ ఉన్నాయి. అంటే ప్రతి ఒక్క రంగంలో వాళ్ళు ఉన్నారు. ఈ రంగం ఆ రంగం అని లేదు. ఓకే, ప్రతి దాంట్లో ఉన్నారు అనమాట. బట్టల షాపుల్లో ఉన్నారు, ఓకేనా. సో సాల్ట్ లో ఉన్నారు, టెలికాం రంగంలో ఉన్నారు, ఓకే, జేసీబీలలో ఉన్నారు, ప్రతి దాంట్లో ఉంటారు వాళ్ళు. ఓకే, రిలయన్స్ ఉంది, రిలయన్స్ కూడా అంతే, ప్రతి దాంట్లో ఉంటారు వాళ్ళు. దీన్ని గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటారు, గ్రూప్ ఆఫ్ కంపెనీ. సో నెక్స్ట్, ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద ఎలాంటి కంపెనీ కోడ్స్ ఉన్నాయి అంటే దీన్నే క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్ OX02 అంటాం. ఇప్పుడు టాటా గ్రూప్ కింద టాటా స్టీల్ అనేది ఒక కంపెనీ కోడ్, టాటా మోటార్స్ అనేది ఒక కంపెనీ కోడ్, టాటా కెమికల్స్ అనేది ఒక కంపెనీ కోడ్. ఇవి సపరేట్ కంపెనీ కోడ్స్ అనమాట. ఓకే, అంటే మనం ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు అంటే ఇండియాలో స్టేట్లు ఉన్నాయి. సో ఇండియా అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఆ ఇండియాలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు అనేటివి ఏమవుతాయి? కంపెనీ కోడ్స్ అవుతాయి. ఆ కంపెనీ కోడ్స్ కింద మళ్ళీ బిజినెస్ ఏరియాలు వస్తాయి చూడండి, అవి డిస్టిక్లు అవుతాయి. సో ఆంధ్రప్రదేశ్లో కడప, కర్నూలు, వైజాగ్, గుంటూరు, ఒంగోలు, ఇవన్నీ ఏంటి? బిజినెస్ ఏరియాస్. అలా మనం డిఫైన్ చేయొచ్చు. సో కంపెనీ కోడ్ ఈస్ ద స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ ఆఫ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ which would draw individual financial statements like balance sheet and profit and loss account for purpose of external reporting. The creation of company code in SAP is mandatory. ఇండివిజువల్ గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది సపరేట్ గా వీటి మీద చూస్తారు. అది తర్వాత ఇప్పుడు కంపెనీ కోడ్స్ క్రియేట్ చేసిన తర్వాత టాటా గ్రూప్ కింద 3 కంపెనీ కోడ్స్ అని చెప్పాం. ఆ 3 కంపెనీ కోడ్స్ ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీకి సెట్ అవుతుంది, లింక్ అయ్యింది అది మనం అసైన్ చేయాలి. ఆఫ్టర్ క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్ దెన్ వీ హ్యావ్ టు అసైన్ ద కంపెనీ కోడ్ టు కంపెనీ. ఇప్పుడు నువ్వు రిలయన్స్ కి అటాచ్ చేసావా, టాటాకి అటాచ్ చేసావా అనేది ఇంపార్టెంట్ అనమాట. ఈ కంపెనీ కోడ్ ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీకి సంబంధించింది అన్నప్పుడు మనం అసైన్ చేయాలి. ఈ కంపెనీ కోడ్ టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీకి సంబంధించింది. ఈ కంపెనీ కోడ్కి సంబంధించిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ దగ్గర ఉంటాయి, రిలయన్స్ దగ్గర ఉండవు అనేది ఒక లెక్క. OX16 లో దించేస్తాం. OX16 అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ అంటాం. డిఫైన్ బిజినెస్ ఏరియాస్ OX03. ఇప్పుడే కదా మీకు చెప్పాను నేను, టాటా గ్రూప్ అంటే ఇండియాలో స్టేట్లు ఉంటాయి, ఆంధ్ర, తెలంగాణ, ఓకే, మహారాష్ట్ర, మనకి ఇంకా లైక్ కర్ణాటక, కేరళ, తమిళనాడు. సో అవి వచ్చేసి కంపెనీ కోడ్లు. ఆ కంపెనీ కోడ్లలో బిజినెస్ ఏరియాస్ ఏమవుతాయి? సో కడప, నెల్లూరు, వైజాగ్.
అదే టాటా మోటార్స్ తెలంగాణలో అయితే హైదరాబాద్, వరంగల్, మెదక్. టాటా కెమికల్స్ ఇండియాలో అయితే బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. ఇలా వీటిని మనం బిజినెస్ ఏరియాస్ అంటాం. బిజినెస్ ఏరియా ఈజ్ అన్ ఆర్గనైజేషనల్ యూనిట్ within an accounting system. It can be classified as geographical wise and product wise as per the requirements of an organization. It generates financial statements of profit and loss balance sheet. Each area will generate internal reporting. ఇది మనం ఇంటర్నల్ రిపోర్టింగ్ అంటాం. సో ఇక్కడ మీరు చెప్పినట్లయితే లైక్ అంటే ఫస్ట్ బిజినెస్ ఏరియా వైజ్ ప్రాఫిట్ అండ్ లాస్ కనుక్కోవచ్చు, తర్వాత కంపెనీ కోడ్ వైజ్ కనుక్కోవచ్చు, తర్వాత దాని గ్రూప్ వైజ్ కూడా ఐడెంటిఫై చేయొచ్చు. 3 రకాలుగా ప్రాఫిట్ అండ్ లాస్ మనం డిఫైన్ చేస్తాం. ఓకే, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ 3 బిజినెస్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో స్టేట్ లైక్ ఏపీ, ఆంధ్రప్రదేశ్ కింద మనకి కడప, నెల్లూరు, వైజాగ్ ఈ 3 బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి. ఈ మూడిటికి కలిపి ఒక కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా క్రియేషన్ చేస్తారు ఓసిసి వల్ల. మూడింటికి కలిపి ఒకటి కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా specifies that central business segment within a company if you want to maintain consolidation business area in a second. It is mandatory to assign business area to consolidation business area. ఆ మూడింటి కలిపి ఒక బిజినెస్ ఏరియా చేస్తారు. ఆ ఒక బిజినెస్ ఏరియా ఏదైతే చేస్తుంటారో దాన్ని తీసుకొని వెళ్ళి మళ్ళీ బిజినెస్ ఏరియాస్ కి అసైన్ చేస్తారు. ఏ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అండర్ లో ఆ 3 బిజినెస్ ఏరియాస్ వర్క్ అవుతున్నాయి. Consolidation business areas are organizational units formed for a fixed area of activity or responsibility within a group. OBB6. Assign business area to consolidation business area. Okay. Assign business area to consolidation business area OBB6. Define functional area. ఓల్డ్ టీ కోడ్ వచ్చేసి ఓకేబిటి, ఇప్పుడు దాన్ని తీసేసి ఎఫ్ఎం అండర్ ఫంక్షన్ ఇచ్చారు. సో ఇట్ ఈస్ ది ఆర్గనైజేషనల్ యూనిట్. ఇట్ ఈస్ అకౌంటింగ్ ద క్లాసిఫైస్ ద ఎక్స్పెన్సెస్ అండ్ ఆర్గనైజేషన్ బై ఫంక్షనింగ్ ఆఫ్ యాజ్ సేల్స్, మార్కెటింగ్, ప్రొడక్షన్. ప్రతి కంపెనీలో డిపార్ట్మెంట్స్ కామన్ గా ఉంటాయి. సో లైక్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, R&D డిపార్ట్మెంట్, ఓకే, సేల్స్ డిపార్ట్మెంట్, ఇలా ప్రతి కంపెనీలో డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆ కంపెనీకి సంబంధించిన ఒక ఫైనాన్స్ ఇయర్ అనేది ఉంటుంది. ఆ ఫైనాన్స్ ఇయర్ పరంగా బిజినెస్ లో జరిగే ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ ఏ విధంగా కేటగిరైజేషన్ చేస్తారు అనేది ఇక్కడ డిఫైన్ ఫంక్షనల్ ఏరియా. సో తర్వాత బిజినెస్ లో కంపల్సరీ ఒక ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అయితే ఉంటుంది. మెయింటైన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా OF01. సో ఇట్ ఈస్ ఏ ఆర్గనైజేషనల్ యూనిట్ that organizes the company from aspect of cash management and funds management. You can assign one or more company goals to a FM area in SAP. సో ఇప్పుడు ఏ పని చేయాలన్నా, ఏ డిపార్ట్మెంట్కి ఏమైనా ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ వచ్చినా అవి ఫైనల్ గా రిపోర్ట్ చేయాల్సింది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ టీమ్ కి. ఏదైనా ఖర్చు పెట్టాలన్నా మీరు రిపోర్ట్ అనేది ఒక అక్రియేషన్ ఫామ్ ఇస్తే దీనికి ఇంత ఖర్చు అయిందని దాని వాళ్ళు ఎస్టిమేషన్ తీసుకుని మీకు అమౌంట్ అనేది అసైన్ చేస్తారు కంపెనీలో. అప్పుడు క్యాష్ ఫ్లో అవుతుందా, ఫ్లో అవ్వట్లేదా, ఫండ్స్ వస్తున్నాయా లేదా, క్యాష్ పెరుగుతుందా లేదా, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అంటారు కదా, అది చెక్ చేస్తారు. మెయింటైన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా OF01 ద్వారా అసైన్ కంపెనీ గో టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా OF18. ఇప్పుడు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా క్రియేట్ చేసుకుంటారు. అది ఏ కంపెనీ కోడ్కు సంబంధించింది అదనమాట. ఆఫ్టర్ కాన్ఫిగరేషన్ ఆఫ్ FM area in SAP, you need to assign company code to FM area. The link between company code and FM area is established through the assignment. A financial management area ఏ కంపెనీ కోడ్కు సెట్ అయి ఉంది, అసైన్ అయి ఉంది అని తెలుసుకోవాలి. తర్వాత డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా OB45. Credit control area is an organizational unit
for specifying and controlling customer credit limits. It can include only one or more company codes. ఒక క్రెడిట్ కంట్రోల్ ఏరియాని మనం మెనీ కంపెనీ కోడ్స్ కు అసైన్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఒక కస్టమర్ కి ఎంతవరకు మీరు లిమిట్ ఇవ్వచ్చు సేల్స్ ఇన్వాయిస్ లో 10 లక్షల 10 lakhs లేదా 20 lakhs 1 crore 10 crores 2 crores అనేది ఒక లిమిట్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఇది డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటాం, OB45. ఈ క్రెడిట్ కంట్రోల్ ఏరియాని ఏ కంపెనీ కోడ్కి అసైన్ చేశారు? అసైన్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా OB38. If a customer is created in several company codes that are assigned to different CCA, a separate credit limit is managed for the customer in each of the different CCA. ఈ క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఏ కంపెనీ కోడ్కు అసైన్ చేయబడి ఉంది? టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీలో అనేది OB38 లో మనం అసైన్ చేస్తాం. సో మనకి లాగ్ ఆన్ స్క్రీన్ ఇలా ఉంటుంది. ECC 6.0 మీకు కూడా ఇలా వస్తుంది. తర్వాత ఇలా ఎంటర్ అవుతాం లోపలికి. దీంట్లో కమాండ్ ఫీల్డ్, మెనూ బార్, స్టాండర్డ్ టూల్ బార్, SAP ఈజీ యాక్సెస్, రిబ్బన్ బార్, స్టేటస్ బార్ అని చెప్పి ఇది మా SAP FIC లో ఫస్ట్ కాన్ఫిగరేషన్ సంబంధించిన థియరీ. ఈ 11 కాన్ఫిగరేషన్స్ ఏవైతే ఉంటాయో వీటిని ప్రాపర్ గా గుర్తు పెట్టుకోవాలి. టీ కోడ్ అడిగితే కాన్ఫిగరేషన్ చెప్పాలి, కాన్ఫిగరేషన్ అడిగితే టీ కోడ్ చెప్పాలి. సో అప్పుడే మనకి సక్సెస్ఫుల్ గా సబ్జెక్ట్ అనేది వస్తుంది. ఓకే, థియరీ పరంగా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్ థియరీ. ప్రదీప్, స్వామి, నో సార్. చెప్పండి ప్రదీప్. క్వశ్చన్ వేస్తే మొత్తం ఈ ప్రాసెస్ మొత్తం చెప్పాలా సార్ మనం? గుర్తు పెట్టుకోవాలి. మీరు చూడకుండా ఒక కాన్ఫిగరేషన్ చేయాలి అన్నప్పుడు ఇప్పుడు చూసి చేస్తారు. రియల్ టైమ్ లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు 1 to 3 మీ మైండ్ లో ఎలా ఉంటాయి, ఫిక్స్ అయిపోయి జీవితకాలం. అలాగే ఇక్కడ కూడా వీటిని ఇలాగే గుర్తు పెట్టుకోవాలి. అంటే బట్టి కొట్టడం అని కానీ కాదు, కానీ ఒక ప్రాసెస్ లో మీకు ఎలా గుర్తు పెట్టుకుంటే అర్థమవుతాయి ఆ విధంగా సీక్వెన్స్ లో పెట్టుకోవాలి. ఓకే, ఒక కథలాగా ఒక స్టోరీ లాగా గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు ఏదైనా కానీ ఒక కంపెనీ ఉంటుంది, ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉంటుంది. ఇప్పుడు లోకేష్ ఇన్ఫోటెక్ అనేది కడపలో ఉంది మెయిన్ ఇన్స్టిట్యూషన్. ఈ మెయిన్ ఇన్స్టిట్యూషన్ కడపలో ఉంది. వీళ్ళకి సబ్ బ్రాంచెస్ అంటే వీళ్ళకు ఎక్కడెక్కడ మళ్ళీ ఇదే పేరుతో ఎక్కడెక్కడ కంపెనీ కోడ్స్ ఉన్నాయి. హైదరాబాద్ లో ఉందా, వైజాగ్ లో ఉందా, గుంటూరులో ఉందా, కంపెనీ కోడ్స్ ఎన్ని ఉన్నాయి వీళ్ళకి? ఓకే, ఇప్పుడు వైజాగ్ లో ఒక కంపెనీ కోడ్ ఉంది, లోకేష్ ఇన్ఫోటెక్. ఆ వైజాగ్ లో మళ్ళీ కొన్ని ఏరియాలు ఉంటాయి, హైదరాబాద్ లో ఏరియాలు ఉంటాయి. లైక్ అమీర్పేట ఉంటుంది, మైత్రివనం ఉంటుంది, బేగంపేట ఉంటుంది, ఓకేనా, బంజారా హిల్స్ ఉంటుంది. ఓకే, ఇవన్నీ ఏంటి ఏరియా అంటే హైదరాబాద్ లో ఒక కంపెనీ కోడ్ ఉంది. ఆ కంపెనీ కోడ్ లో మళ్ళీ చిన్న చిన్న బ్రాంచ్లు ఉన్నాయి. ఇట్లా ఒక స్టోరీ లాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక స్టోరీ లాగా గుర్తుపెట్టుకుంటే మీకు సబ్జెక్ట్ వస్తుంది. అంటే ఒక బిజినెస్ ప్రాసెస్ ని మైండ్ లో పెట్టుకోవాలి. ఎస్, ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ, ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద n నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్, ఆ n నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీకి అసైన్ చేయబడ్డాయి. తర్వాత ఆ కంపెనీ కోడ్స్ లో మళ్ళీ ఎన్ని బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి, ఆ బిజినెస్ ఏరియాస్ అన్నిటిని కలిపి ఒక కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా చేసుకుంటారు. ఆ కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా చేసుకున్న తర్వాత ఆ కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా 3 ఏవైతే ఉంటాయో 3 కలిపి ఒకటి చేస్తారు. ఆ ఒకటి చేసిన దాన్ని మళ్ళీ 3టికి ఏ విధంగా అసైన్ చేస్తారు. సో తర్వాత ప్రతి కంపెనీలో డిపార్ట్మెంట్లు ఉంటాయి. HR డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, R&D డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్ ఉంటాయి. ఆ డిపార్ట్మెంట్స్, సో ప్రతి డిపార్ట్మెంట్స్ లో ఉంటాయి వాటిని. తర్వాత ప్రతి కంపెనీలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఏ అండర్ కంపెనీ కోడ్ కింద వర్క్ అవుతుంది. ఓకే, కస్టమర్ కి ఎంత లిమిట్ ఇస్తారు, ఏ కంపెనీ కోడ్ కింద లిమిట్ ఇస్తారు, అంతే. ఇప్పుడు ఒక స్టోరీ లాగా గుర్తు పెట్టుకుంటే స్టెప్ బై స్టెప్ మీకు సబ్జెక్ట్ వచ్చేస్తుంది. ఓకే సార్. సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అయిపోయిందమ్మా? ఇంకా కాలేదు? లేదు సార్, యాక్చువల్గా
బాబు సార్ ఒకరి లింక్ ఇచ్చారు, బట్ ఆ లింక్ ఎర్రర్ వస్తుంది. అయితే నేను మళ్ళీ చేస్తా అన్నారు, ఈ లోపు క్లాస్ స్టార్ట్ అయిందని. అయిపోయినాక ఓకే చేసుకుంటాను సార్ అది. ఓకే. స్కైప్ ఇది ఎనీ డేస్ కి డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఎనీ డేస్ కి చేసుకుంటే ఆయన చూస్తాడు, అక్కడ నుంచి తీసుకుంటాడు. ఓకే 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 లేట్ చేయొద్దండి. ఇంకా రేపటి నుంచి కాన్ఫిగరేషన్ అవుతుంది, లేట్ చేయకండి. కొంచెం ప్రాసెస్ టైం పడుతుంది ఇంకా. ఓకే థియరీ సార్. అయిపోయింది ఈరోజు. జస్విత మీరు కూడా అమ్మా, జస్విత, లాస్య, లక్ష్మి ఈరోజు కంప్లీట్ చేసుకోండి స్వామి. ఓకేనా? ఓకే ఇంకా సార్. ఓకే థియరీ అయిపోయింది, ఇంకా అన్ని కూడా కాన్ఫిగరేషన్ స్టార్ట్ అవుతాయి. బాగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఓకే ఫస్ట్ కొంచెం టఫ్ అనిపించినా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. వీడియోస్ ఉంటాయి కదా, 1-2 సార్లు వీడియో చూసి మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే దీనికి సంబంధించిన పీడిఎఫ్ గ్రూప్ లో వేస్తాను, ఇది ఒకసారి డౌన్లోడ్ చేసుకుని ఒకసారి రిహర్సల్ చేయండి, చదువుకోండి. సరే సార్, యా పెట్టండి సార్. బాయ్. యా గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. హలో, మా వాయిస్ వినపడుతుందా? యా గైస్, మీకు వినపడుతుందమ్మా? ప్లీజ్ కన్ఫర్మ్. వినిపిస్తుంది సార్. యా డన్ గైస్. సో లాస్ట్ క్లాస్ లో చేస్తున్నారా కంట్రోలింగ్ ఏరియా అండ్ కాస్ట్ ఎలిమెంట్స్ క్రియేట్ చేశారమ్మా? క్లియరా? కాన్ఫిగరేషన్ చేశాం సార్. యా వెరీ గుడ్. సో టుడే చూడండి, లైక్ మనకి కాస్ట్ సెంటర్స్ అంటే ఏంటి, కాస్ట్ సెంటర్స్ ఎందుకు మనం యూజ్ చేయాలి, కాస్ట్ సెంటర్స్ వల్ల యూజెస్ ఏంటి అనేది టుడే క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. కాస్ట్ ఎలిమెంట్స్, కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్, ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ వస్తుంది. ఓకే సో స్మాల్ డెఫినేషన్ చూడండి. పీపీటీ కనపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. అనిపిస్తుంది సార్. ఓకే చూడండి. సో కాస్ట్ సెంటర్ is the area of responsibility where costs are incurred. Cost center represents one of the small units of responsibility within an organization structure. In cost center accounting, operational expenses are captured by two separate master data objects such as cost centers, activity types and statistical key figures. Cost centers are maintained within a hierarchy, which is a representative of the implementing company internal reporting accountability structure. The hierarchy development is central to all cost accounting reporting within the controlling model. ప్రతి బిజినెస్ లో డిపార్ట్మెంట్స్ అనేది కామన్ గా ఉంటాయి. అవి స్మాల్ యూనిట్స్ తో డిఫైన్ చేయబడి ఉంటాయి. సో ఏ డిపార్ట్మెంట్ లో ఎలాంటి ఎక్స్పెన్సెస్ జరుగుతున్నాయి, ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి ఇన్కమ్స్ వస్తున్నాయి, సో వాటిని ఏ విధంగా మేనేజ్ చేస్తూ మెయింటైన్ చేస్తున్నారు. ఇంటర్నల్ రిపోర్టింగ్ అనేది ఇక్కడ కాస్ట్ సెంటర్స్ కింద మనం తీసుకుంటాం. ఇప్పుడు ప్రతి కంపెనీలో హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఓకే సో హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, ఇవన్నీ మ్యాండేటరీగా ఉంటాయి. సో ఆ డిపార్ట్మెంట్ వైజ్ గా ఏ విధంగా మనము ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలి, ఏ విధంగా చెక్ చేయాలి రిపోర్ట్స్ అనేది మనం చూద్దాం. ఓకే? దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్ మీరు చూస్తే, క్రియేషన్ ఆఫ్ కాస్ట్ సెంటర్ మాస్టర్ డేటా KS01, కాస్ట్ సెంటర్ గ్రూప్ క్రియేషన్ OKE01, OKE01, డాక్యుమెంట్ పోస్టింగ్ విత్ కాస్ట్ సెంటర్ AB50, కాస్ట్ సెంటర్ రిపోర్టింగ్ S_ALR_870136111. చూడండి, కంపెనీస్ కాస్ట్ సెంటర్ హైరార్కీ, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్. అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో కలెక్షన్ ఎక్స్పెన్సెస్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ జరిగాయి. సేల్స్ డిపార్ట్మెంట్ లో మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్, కస్టమర్ సర్వీస్ జరిగాయి. వీటికి ఒక 4 డిజిట్స్ నెంబర్ తో మనం డిఫైన్ చేసుకోవాలి. వీటినే మనం డిఫైన్ చేసుకుని సెటప్ చేయాలి. ఎలా అనేది చూద్దాం.
సో ఫస్ట్ KS01. ఇక్కడ చూడండి, కంట్రోలింగ్ ఏరియా మన ఓల్డ్ కంపెనీ ఉంది. సో మనది ఓల్డ్ది వెళ్ళిపోయి ప్రజెంట్ మనది కావాలి అనుకుంటే ఒకసారి మనం FS00 వెళ్ళి అడ్మిన్ ఎక్స్పెన్స్ వెళ్ళి రెంట్ సెలెక్ట్ చేసుకొని ఎడిట్ కాస్ట్ ఎలిమెంట్ క్లిక్ చేశారంటే మనది వచ్చేస్తుంది కంట్రోలింగ్ ఏరియా. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళామంటే ఆటోమేటిక్గా మారిపోతుంది. ఇప్పుడు మనది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇక్కడ చూడండి, 4 డిజిట్ నెంబర్తో మనం సెటప్ చేసుకోవాలి. కలెక్షన్ ఎక్స్పెన్స్ 1001, 1002. వీటిని ఫస్ట్ ఈ డిపార్ట్మెంట్స్ కన్నా ముందు ఈ ఎక్స్పెన్సెస్ ని క్రియేషన్ చేసుకోవాలి. ఓకే, 1001. ఇక వ్యాలిడ్ ఫ్రమ్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఇవ్వాలి, 1/4/2024. ఇంకా 9 వరకు తీసుకోవచ్చు, లేదంటే నీకు 2025 తీసుకోవాలంటే తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. 26 కావాలంటే 26 కూడా తీసుకోవచ్చు. మాస్టర్ డేటా క్రియేట్ కాస్ట్ సెంటర్ ని మనం క్రియేట్ చేస్తున్నాం. ఓకే, నేమ్ వచ్చేసి ఏముంది ఇక్కడ మనకి కలెక్షన్ ఎక్స్పెన్సెస్. నేను ప్రీవియస్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ చూపిస్తాయి, మీరు కొత్తగా చేయండి. రెస్పాన్సిబుల్ పర్సన్ మీకు నచ్చిన పేరు తీసుకోండి. డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. కాస్ట్ సెంటర్ కేటగిరీ, మీరు కాస్ట్ ఎలిమెంట్స్ ఇంతకుముందు తీసుకున్నారు కదా, అవి దానికి సంబంధించిన మోడల్స్ మీకు వస్తాయి. మనం చేసే అడ్మినిస్ట్రేషన్ కాబట్టి అడ్మినిస్ట్రేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా హైరాక్స్ మీరు స్టార్టింగ్ లో తీసుకున్నారు కదా, అది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. కరెన్సీ ఎంటర్. సో ప్రాఫిట్ సెంటర్ ప్రజెంట్ ఇప్పుడు నో నీడ్, కంట్రోల్, ఇవన్నీ మనకు అవసరం లేదు. సో కాస్ట్ సెంటర్ హ్యాస్ బిన్ క్రియేటెడ్. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్ లో డిపార్ట్మెంట్ లో కలెక్షన్ ఎక్స్పెన్స్ అని ఒక కాస్ట్ సెంటర్ ని క్రియేట్ చేశాం. తర్వాత ఆఫీస్ ఎక్స్పెన్స్ 1002. ఆఫీస్ ఎక్స్పెన్స్ ముందు ఏ పర్సన్ అయితే తీసుకున్నారో అదే పర్సన్ తీసుకోవద్దు. నెక్స్ట్ 2001. మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్ సార్ ఇప్పుడు FS00లో ఇట్లా జైల్స్ క్రియేట్ చేయరా సార్? అందులో ఆప్షన్స్ ఉండదా సార్? FS00లో ఈ అడ్మిన్ ఎక్స్పెన్సెస్ మార్కెటింగ్ ఎక్స్పెన్స్ చేయొచ్చా సార్ అట్లా? చేయొచ్చు, అదేముంది, చేయొచ్చు. ఓకే, ఇక్కడ మనకు రియల్ టైంలో ఏముంటాయో వాటి ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. FS00లో ఇవి కూడా ఉంటాయి కదా, అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్స్ ఉంటాయి, మార్కెట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, స్టేషనరీ ఉంటుంది, పోస్టేజ్ ఉంటుంది. ఏవి జరిగితే అవి చేసుకోవచ్చు, అక్కడ ప్రాబ్లం ఏం లేదు. ఓకే, అవే చేయాలి మిగతా చేయకూడదు అని లేదు. నెక్స్ట్ సేల్స్ డిపార్ట్మెంట్ రియల్ టైంలో ఏముంటే అవి చేసుకోవచ్చు. సో ఇలా ఈ విధంగా మనం క్రియేషన్ చేసుకోవాలి. అడ్మిన్ ఎక్స్పెన్సెస్ కింద కలెక్షన్ ఆఫీస్ చేసుకున్నాం, సేల్స్ కింద మార్కెటింగ్ కస్టమర్ సర్వీస్ చేసాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి కాస్ట్ సెంటర్ గ్రూప్ క్రియేషన్, OKE
ఇప్పుడు మీరు ఏవైతే క్రియేషన్ చేస్తుంటారో అవి ఈ ప్లేస్ లోకి వచ్చేసి ఉంటాయి. చూడండి ఆటోమేటిక్ వచ్చేసి ఇది గ్రూప్ క్రియేషన్ అని చూడండి, మన కంట్రోలింగ్ ఏరియా ఇక్కడ వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనము హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. సో అప్పుడు ఇక్కడ వెళ్ళేసి లోయర్ లెవెల్ గ్రూప్ ఇది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో అడ్మినిస్ట్రేషన్ కి నెంబర్ ఎంత ఉంది? 1000. తర్వాత ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఎంట్రీ ఇవ్వండి. ఎంట్రీ ఇచ్చిన తర్వాత సేవ్ చేసుకుందాం. ఒకసారి మళ్ళీ ఇస్తున్నాను చూడండి. ఓకే, అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ ఉందా? సేవ్ అయిపోయిందా? చూడండి మనం చేసింది. ఇప్పుడు మళ్ళీ సేల్స్ కూడా చేయాలి కదా, దాన్నే క్లిక్ చేసి సేమ్ లెవెల్ క్రియేట్ గ్రూప్ సేమ్ లెవెల్ 2000 తీసుకో. సేల్స్ సేవ్ చేయండి. ఓకే, డేటా హ్యాస్ బీన్ సేవ్డ్. చూడండి 2 డిపార్ట్మెంట్, ఒకటి అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, మరొకటి సేల్స్ డిపార్ట్మెంట్ వచ్చింది. ఏ డిపార్ట్మెంట్ గా ఏమి వస్తాయో వాటిని ట్రాక్ చేయాలి. ట్రాక్ అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ ఏమి వచ్చున్నాయి? కలెక్షన్ ఆఫీస్. ఈ 2 క్లిక్ చేసి ఇక్కడ డ్రాగ్ చేయాలి. ఇలా తర్వాత మార్కెటింగ్, ఏ దాని కింద అవి ట్రాక్ చేసుకోవాలి. సో బాలు వచ్చేసి అడ్మినిస్ట్రేషన్, రవి వచ్చేసి సేల్స్ డిపార్ట్మెంట్. సేవ్ చేయాలి. డేటా హ్యాస్ బీన్ సేవ్డ్. నెక్స్ట్ ఇప్పుడు FB50కి వెళ్దాం. సో ఎంటర్ GL అకౌంట్ డాక్యుమెంట్, కంపెనీ కోడ్ PEN1. టుడే డేట్ ఇవ్వండి. రెఫరెన్స్ నెంబర్ ఏదో ఒకటి తీసుకోండి. రెంట్ అకౌంట్, డెబిట్ 5000, కాస్ట్ సెంటర్స్ మనం చేసాం కదా, అవిడికి వచ్చిండ్రు. మళ్ళీ డెబిట్ 5000, తర్వాత బ్యాంక్ క్రెడిట్ 10,000. ఒకసారి ఎంటర్ ఇవ్వండి. ఎర్రర్ ఏమొస్తుంది ఇక్కడ? an entry in field cost center is not permitted for account 400001. ఒకసారి ఓపెన్ చేయండి. ఎర్రర్ ఏంటి? F5394. ఓకే, ఇప్పుడు కాస్ట్ సెంటర్ ఇస్ నాట్ పర్మిటెడ్ అంట. ఏ దానికి? రెంట్ కి. అంటే దీని అర్థం ఏంటి అంటే మనం FS00కి వెళ్ళాలి. FS00కి వెళ్ళాలి. క్లాస్ ఎన్ FS00. దీన్ని సెలెక్ట్ చేసుకొని చేంజ్ లోకి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత కంట్రోల్ డేటా, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. ఇక్కడ చూడండి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్, ఇది చేంజ్ చేయాలి.
ఏమని G004 కాస్ట్ అకౌంట్స్ దీన్ని సెటప్ చేసుకోవాలి. సేవ్. ఇప్పుడు ఎంట్రీ పాస్ అవుతుంది. అన్నిటికీ చేయాలి ఇట్లాగే. నువ్వు ఏవేవి ట్రాన్సాక్షన్స్ మారుస్తున్నావో అన్నిటికీ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఎంట్రీ పడిందా? సిమ్యులేట్ చూడండి. సేవ్. ఇప్పుడు ఇది క్యాలిక్యులేట్ అయిందా లేదా కాస్ట్ సెంటర్ వైజ్ గా అని చూసుకుంటే డాక్యుమెంట్ డిస్ప్లే. సో 2 డెబిట్ 40, మళ్ళీ 2 డెబిట్ 40, 50 క్రెడిట్. సో తర్వాత సార్ ఒక డౌట్. ఇప్పుడు రెంట్ అకౌంట్ 2 టైమ్స్ ఎందుకు తీసుకోవాలి సార్? డిఫరెన్స్ ఇప్పుడు మనం కాస్ట్ సెంటర్ వైజ్ గా డిఫరెన్స్ కనిపించాలి కదా. ఓకే, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ లో మనం 2 తీసుకున్నాం. ఒకటే తీసుకుంటే ఒకటే తీసుకో, నీ చాయిస్. కలెక్షన్ ఎక్స్పెన్స్, ఆఫీస్ ఎక్స్పెన్స్, కాస్ట్ సెంటర్ వైజ్ గా అంటే డిపార్ట్మెంట్ లో కాస్ట్ సెంటర్ వైజ్ గా నీకు డిఫరెన్స్ తెలియడం కోసం 2 తీసుకున్నాను. ఒకటే తీసుకోవచ్చు, 10,000 ప్రాబ్లం లేదు. చూజ్ లేఅవుట్ వచ్చాయి ఇక్కడ. కలెక్షన్ ఎక్స్పెన్స్, ఆఫీస్ ఎక్స్పెన్స్, కలెక్షన్, ఆఫీస్. మీకు ఒకటే కావాలంటే 10,000 ఒకటే తీసుకోవచ్చు, డిఫరెన్స్ కనుక్కోవడానికి. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ సంబంధించి పోస్ట్ చేసాం, సేల్స్ సంబంధించి కూడా పోస్ట్ చేయొచ్చు. ఇప్పుడు జిఎల్ లైన్ అంటే డిస్ప్లే టీ కోడ్ ఏంటి? ఎఫ్బి L1 అయినా L3 అయినా L5 అయినా L3N సార్. హ్మ్? L3N. ఓకే, టుడే పోస్ట్ చేస్తాం కదా. యా. తర్వాత నెక్స్ట్ ఏమి ఇచ్చాడు ఇక్కడ? మరొక ఎంట్రీ పాస్ అవుతుంది. న్యూ సెషన్స్ FB50. సాలరీస్ తీసుకున్నామా? శాలరీ అకౌంట్, మార్కెటింగ్ ఎక్స్పెన్స్, $20,000. సిమ్యులేట్, సేవ్, డాక్యుమెంట్ డిస్ప్లే, చూజ్ లేఅవుట్ వచ్చిందా? సేల్స్ డిపార్ట్మెంట్ కాస్ట్ సెంటర్ వైజ్ గా ఇలా. సో దీన్ని మళ్ళీ మనం ఈ ప్లేస్ లో కూడా చూడొచ్చు. లిస్ట్, రిఫ్రెష్. సర్వీస్ మనం శాలరీస్ కదా, శాలరీ సెలెక్ట్ చేద్దాం. ఓకే, దీన్నే మనం కాస్ట్ సెంటర్స్, కాస్ట్ కేటగిరీస్ అంటాం. వీటి లాస్ట్ లో ఫైనల్ గా కాస్ట్ సెంటర్ రిపోర్టింగ్ లో చూడొచ్చు.
చూడండి, రెంట్ పోస్ట్ చేసినాం 10,000, శాలరీ పోస్ట్ చేసినాం 20,000, రెండు కలిపితే 30,000. డిపార్ట్మెంట్ చూడండి షో చేస్తుంది. సో ఏవి రెండు దేనికి సంబంధించింది? కలెక్షన్ ఆఫీస్ వచ్చి రెంట్కి సంబంధించి, మార్కెటింగ్ కస్టమర్ వచ్చి శాలరీకి సంబంధించి. ఇలా క్లియర్ గా చూపించేస్తుంది. యాక్చువల్, ప్లాన్, వేరియన్స్, కాస్ట్ సెంటర్స్. సో దీన్నే కాస్ట్ సెంటర్స్ అని మనం చెప్పుకుంటాం. ఎస్ఏపిలో కాస్ట్ సెంటర్స్ సింపుల్ గానే ఉంటాయమ్మా. అంత మనము కన్ఫ్యూజ్ అవ్వాల్సినంత అయితే ఏమి ఉండవు. చాలా సింపుల్ గానే ఉంటుంది, చాలా డెడ్ ఈజీ గానే ఉంటుంది. ఓకే, సో దీన్ని కాస్ట్ సెంటర్స్ అంటారు. ఓకే, సో క్లియర్ గైస్, ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? కాస్ట్ సెంటర్స్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ కదా? యా.